Welcome to PVS Guru channel. So మనం ప్రీవియస్ వీడియోలో ఎగ్జాంపుల్ 1 2 3 నేర్చుకున్నాం. ఈ వీడియోలో 4th 5th ఎగ్జాంపుల్ గురించి నేర్చుకుందాం. ఓకే, నేను మీరు బేసిక్స్ ఉన్నా లేకున్నా విత్ బేసిక్స్ నేర్పిస్తున్నా. సో మనం ఈ వీడియో ఆన్సర్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో 6th to 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించిన వీడియోలు ఉన్నాయి. 10th క్లాస్ అయితే పూర్తి వీడియోస్ ఉన్నాయి, 9th క్లాస్ కూడా ఉన్నాయి, చూడండి. ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను అన్ని చాప్టర్ సంబంధించిన లింక్స్ ఇస్తాను, చూసుకోండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు వీడియో చేసి పంపిస్తాను మీకు అనుగుణంగా. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏ బాయ్ అబ్జర్వ్డ్ ద టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ పోల్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. సో సింపుల్, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు ఇది టాప్ ఆఫ్ ద పోల్ అనుకుందాం. ఏబి ఇది టాప్ ఆఫ్ ద పోల్, ఇది బాటమ్ ఆఫ్ ద పోల్, ఇది పోల్, రైట్. సో దీనికి బేస్ ఇది. అయితే ఒక అబ్బాయి ఇక్కడ నిలబడ్డాడు, సి దగ్గర నిలబడి ఇక్కడ నుంచి పైకి చూస్తున్నాడు. ఎంత యాంగిల్? 60 degrees తో చూస్తున్నాడు, రైట్. సో బాయ్ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు, రైట్. బాయ్ ఇక్కడ నుండి ఇక్కడికి చూస్తున్నాడు. వెన్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ 8 meters అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద పోల్. సో ఈ అబ్జర్వేషన్ పాయింట్ అనేది ఫూట్ ఆఫ్ ద పోల్ నుంచి 8 meter డిస్టెన్స్లో ఉంది అంటుండు. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్. ఇగో ఈ పోల్ హైట్ ఎంత అంటే ఏబి హైట్ ఎంత అని అంటుండు. సో ఇక్కడ మనకు ఇది రైట్ యాంగిల్ 90 degrees, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఇదేమవుతుంది? హైపోటెనస్, రైట్. ఇదేమవుతుంది? యాంగిల్కి అపోజిట్ ఉంది కాబట్టి అపోజిట్ సైడ్, రైట్. సో ఈ సైడ్ ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్, రైట్. ఇక్కడ మనకు యాంగిల్ ఉంది, అడ్జసెంట్ అపోజిట్కి మధ్య రిలేషన్. ఇక్కడ మనకు అపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్కి రిలేషన్ ఏంటంటే tan θ కానీ cot θ కానీ వస్తుంది. నేను ఇక్కడ tan θ తీసుకుంటున్నా. tan θ ఈజ్ ఈక్వల్ టు, సో అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, సైడ్. ఓకే, సో ఇది మనకు బేసిక్ ఫార్ములా. సో tan θ, ఇక్కడ θ అంటే ఎంత? 60 degrees. సో tan θ ప్లేస్లో ఏం రాయాలి మనం? 60 degrees రాయాలి. ఓకే, సో అపోజిట్ సైడ్ అంటే హెచ్ మనకు తెలియదు, అది అడ్జసెంట్ సైడ్ అంటే మనకి ఇచ్చాడు ఎంత? 8 meters. ఓకే, సో tan 60 వాల్యూ √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 8. సో ఇక్కడ √3/1 అనుకోండి అన్నప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే h ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు హెచ్, 8 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 8√3. ఓకే, సో ఇక్కడ మనకు 8 meters ఇచ్చిండు. సో యూనిట్స్ మీటర్స్ కాబట్టి ఇక్కడ కూడా మీరు మీటర్స్ రాయండి. 8√3 meter ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ ఈక్వల్ టు 8√3 meters. ఇంకా రాయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు మనం. దేర్ఫోర్ ఇక్కడ ఫైండ్ ద అన్నాడు కదా, ఈ ఫైండ్ తీసేసి ఇక్కడ నుంచి ద హైట్ ఆఫ్ ద పోల్, ద హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8√3 meters అని మనం ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ 5. ఫ్రమ్ ఏ హెలికాప్టర్ రాజేందర్ అబ్జర్వ్స్ ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 degrees. సో ఇప్పటి వరకు మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేసినాం, ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అన్నప్పుడు మనం చూడండి, ఇది గ్రౌండ్, రైట్. ఇది స్కై మీద హెలికాప్టర్ పోతుంది. ఇక్కడ ఉంది హెలికాప్టర్, రైట్. ఏ ప్లేస్లో హెలికాప్టర్ ఉంది అనుకుందాం మనం, రైట్. సో ఇక్కడ నుంచి రాజేందర్ గ్రౌండ్ మీద ఉన్న ఆబ్జెక్ట్ని చూస్తాడు. ఇక్కడ గ్రౌండ్ మీద ఆబ్జెక్ట్ ఉంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో ఇది హైట్ ఆఫ్ ద హెలికాప్టర్, ఏబి ఈజ్ ద హైట్ ఆఫ్ ద హెలికాప్టర్, రైట్. సో ఈ గ్రౌండ్ మీద ఉన్న పర్సన్ని చూస్తాడు. ఎంత యాంగిల్తో చూస్తుండు? 45 degrees యాంగిల్తో చూస్తుండు. 45 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, రైట్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఈ ట్రాన్స్వర్స్ లైన్, ఇంటీరియర్ యాంగిల్స్, అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇది 45 అన్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కూడా 45 degrees. సో ఈ పర్సన్ ఉన్న ప్లేస్ని మనం సి అనుకుందాం, ఏబిసి, రైట్. సో ఇఫ్ ద హెలికాప్టర్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ అన్ హైట్ ఆఫ్ 500 meters. సో హైట్ ఇచ్చిండు మనకు, హైట్ ఎంత ఇచ్చిండు? 500 meters. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 500 meters. అంటే ఏబి డిస్టెన్స్ 500 meters ఫ్రమ్ ద గ్రౌండ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ద రాజేందర్?
సో రాజేందర్ నుంచి ఈ పర్సన్కి ఉన్న డిస్టెన్స్ అంటే ఈ హైపోటెనస్ ఎంత అని అడుగుతుంది. ఓకే, సో దీన్ని ఏమన్నాం మనం హైపోటెనస్ అన్నాం, రైట్. ఇదేమన్నాం ఆపోజిట్ సైడ్ అన్నాం. ఇది అడ్జసెంట్ సైడ్ కానీ దీనివల్ల మనకు ఉపయోగం లేదు, దీని అవసరం కూడా లేదు ఇప్పుడు మనకు. సో ఇప్పుడు రిలేషన్ ఏం కావాలి మనకు, ఆపోజిట్ సైడ్ హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ అన్నప్పుడు సైన్ తీటా, రైట్. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, లేకుంటే కోసికెంట్ తీటా కూడా తీసుకోవచ్చు. ఓకే, సైన్ తీటా అన్నప్పుడు సైన్ ఎంత యాంగిల్ ఇచ్చిండు 45 degrees ఇచ్చింది మనకు. అపోజిట్ సైడ్ ఎంత 500. హైపోటెనస్ మనకు కనుక్కోవాలి ఏసీ డిస్టెన్స్, రైట్. సో సైన్ 45 అంటే 1/√2 వాల్యూ. ఓకే, ఈ టేబుల్ ఎట్లా కనుక్కోవాలో మనకు వీడియోలో ఉంది, చూసుకోండి. బై ఏసీ. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏసీ ఇంటూ 1 ఏసీ ఈజ్ ఈక్వల్ టు 500 ఇంటూ √2 500√2 మీటర్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఏమన్నాడు, వాట్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద అన్నాడు. వాట్ ఈజ్ తీసేయండి, దాని నుంచి రాసుకోండి. ద డిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ రాజేందర్ ఎంత 500√2 మీటర్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని చాప్టర్స్ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ ఇస్తున్నా, మీరు చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.